హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వండబోతున్నాము నిమ్మ తోటలో నిమ్మ రైస్. ఇప్పుడే చెట్టు నుంచి ఫ్రెష్గా కోసి ఈ తోటలోనే చిత్రాన్నం చేయబోతున్నాం. ఈరోజు మన చిత్రాన్నంలోకి ఉల్లగడ్డ తాలింపు. ఉల్లగడ్డలు ఒక అర్ధగంట సేపు నీళ్ళల్లో అంటే ఉడికి నీళ్ళలో ఉడకబెడితే ఉల్లగడ్డలు ఉడికిపోతాయి. కల్లుప్పు, ఉల్లగడ్డలు బెండ ఉడికేదానికి. ఇంత మంచి నేనే ఉంటాను కదా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. ఉల్లగడ్డ తాలింపుకు ముందుగా మంచి నూనె, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, సన్నగా కోసిన పచ్చిమిరపకాయలు, తిరువాత గింజలు, అల్లం తెల్లగడ్డల పేస్ట్, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు, ముందుగా ఉడికి నీళ్ళలో ఉలకబెట్టిన ఉల్లగడ్డల ముక్కలు, కొత్తిమీర, చిత్రాన్నంలోకి ముందుగా వైట్ రైస్ వేసుకుంటాం. కల్లుప్పు,
చిత్రాన్నంలోకి ముందుగా శనగకాయ పులి ఎంచుకుంటున్నాం. సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, తినవాత గింజలు, నీళ్ళల్లో నానబెట్టిన శనగబ్యాళ్ళు, సన్నగా తరిగిన కొత్తిమీర, మిరపకాయలు, ముందుగా దంచి పెట్టుకునే అల్లం పేస్ట్, తెలంగాణ పేస్ట్, మిక్సీలో కొట్టుకునే పచ్చిమిరకాయల పేస్ట్, ముందుగా నిమ్మకాయలు పిండుకున్న నిమ్మరసం, కల్లుప్పు, పసుపు, ముందుగా తయారు చేసుకునే వైట్ రైస్కి చిత్రాన్నం పులుసు దాంట్లో కలుపుకుంటున్నాం. ముందుగా నూనెలో వేయించుకునే శనగకాయ పప్పులు, పుట్టాడు వావ్ సూపర్గా ఉంది. సూపర్గా ఉంది, బాగుంది. వావ్ సూపర్గా ఉంది, భలేగా ఉంది. బాగుంది పులిహోర అన్నం సూపర్గా ఉంది బ్రో. వావ్ చిత్రాన్నం ఉరగడ తాలింపు సూపర్గా ఉంది. శనగకాయ పులు, వడాలు,
ఉల్లగడ్డ తాలింపు ఇంకా సూపర్గా ఉన్నాయి. చిత్రాన్నం ఉల్లగడ్డ సూపర్. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో గైస్, ఫైనల్గా మన లెమన్ రైస్ అయితే మంచి రెసిపీగా తయారైంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో మన వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.